ఇక్కడ మనం చూస్తున్నట్టయితే నల్గొండ టౌన్లో గణేష్ ఉత్సవ సమితి జనరల్ సెక్రటరీ అన్నగారు ఇక్కడ మనం ఉన్నారు. అన్నతోటి కూడా రెండు ముచ్చట్లు తీసుకుందాం. అన్న నమస్తేనే. నమస్తే నమస్తే. ఇగో గణనాథుని దయ వల్ల అద్భుతంగా ఉన్నాం. నా తరపు నుంచి మరియు మా వెట్రోత్రి యాజమాన్య తరపు నుంచి గణాజీ పండుగ శుభాకాంక్షలు చెప్పాలి. మన రెండు ముచ్చట్లు మీ తరపు నుంచి కూడా. ఈరోజు V3 న్యూస్ వాళ్ళు నల్గొండకు వచ్చి ఇలాంటి ఏర్పాట్లు చేసి లైవ్ టెలికాస్ట్ చేయడం చాలా సంతోషం. ముందుగా గణేష్ నిమజ్జన శోభయాత్రకి అశేష జన సన్మోహము మనం ఇక్కడ చూస్తున్నాము. చాలా అద్భుతంగా విగ్రహాలు వరుస క్రమంలో సుమారుగా 600 విగ్రహాలు 1, 2, 3 వరుస క్రమంలో ఇవాళ వెళ్తుంటే చాలా ఆనందంగా ఉంది. గణేష్ ఉత్సవ సమితి నల్గొండ నగరానికి సంబంధించి వారికి సహకరించిన నల్గొండ పూర్తి మన గవర్నమెంట్ సంబంధించిన అఫీషియల్స్ అధికారులు అందరూ కూడా చాలా అద్భుతంగా ఈ నవరాత్రులు 9 రోజులు అంతకుముందు దానికి తగ్గ ఏర్పాట్లన్నీ కూడా చేయడం చాలా సంతోషకరంగా ఉంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వారు, అలాగే విద్యుత్ శాఖ వారు, మున్సిపల్ సిబ్బంది, అలాగే పారిశుద్ధ్యాన్ని వాళ్ళు చాలా అద్భుతంగా నిర్వహించడం జరిగింది. ఇప్పుడు అన్నీ ఒక ఎత్తైతే ఇప్పుడు వరుస క్రమంలో మన గడియారం సెంటర్ చేరుకోవడం జరిగింది. ఇప్పుడు 1, 2, 3 అలా మన 14వ మైలురాయికి గణనాథులు అద్భుతంగా ఈ 9 రోజులు పూజను అందుకొని 14వ మైలురాయికి నిమజ్జనానికి వెళ్తున్న గణనాథులు ఈ నల్గొండ నగరాన్ని చాలా అందరూ కూడా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఇక చాలా ఆనందాలతో మళ్ళీ వినాయకుని పూజ వచ్చే సంవత్సరానికి అందుకునే వరకు కూడా ఆ గణనాథుని బాధ్యతగా తీసుకొని అందరూ కూడా ఆనందంగా ఉండాలి కోరుకుంటున్నాను. ధన్యవాదాలన్న, మంచి విషయం తెలియజేశారు. మళ్ళీ మీ తరపు నుంచి మా V3 న్యూస్ ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలియాల్సిందే కోరుతున్నాను. V3 న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా గణేష్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు నల్గొండ, రేపు హైదరాబాద్ వారికి కూడా అందరికీ కూడా నిమజ్జన శోభాయాత్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు అన్న. అలాగే ఇలా పక్కకున్న అన్న గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఒక మెంబర్ ఉన్న అన్న గారితో రెండు ముచ్చట్లు తీసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే అండి. అన్న ఏం పేరే? శ్రవణ్ కుమార్. శ్రవణ్ అన్న ఎట్లున్నావు? బాగున్నా. నేను గణేష్ ఉత్సవ సమితి జనరల్ సెక్రటరీ. నేను ఈరోజు ఉదయం నల్లగొండ పాత బస్సులోని హనుమాన్ నగర్లో మొదటి గణేష్ విగ్రహం శోభయాత్రలో పాల్గొన్నది. ఇప్పుడే క్లాక్ టవర్ సెంటర్కి విచ్చేసింది. అద్భుతంగా క్లాక్ టవర్ సెంటర్ మొత్తము జనాలమయముగా చాలా సంతోషంగా చూడదగ్గగా చాలా సంతోషంగా చాలామంది వేదికగా నిలబడి చూస్తూ ఉన్నారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా ఇక్కడ నుంచి చాలా హైదరాబాద్ రోడ్లోని విగ్రహాలు రామగిరి నుంచి బస్టాండ్ ఏరియా నుంచి ఒకేసారి అన్ని విగ్రహాలు క్లాక్ టవర్ సెంటర్ వద్ద చేరుకొని వరుసల్లో ఏదైతే 14 మైళ్ళు ఉన్నదో అక్కడికి నిమజ్జనానికి బయలుదేరుతూ ఉన్నాయి. ధన్యవాదాలన్న. మీ తరపు నుంచి మన V3 న్యూస్ ప్రేక్షకులకు ఏం సందేశం ఇవ్వగలుగుతారు? హిందూ బంధువులకు మరియు నల్గొండ పట్టణ ప్రజలకు V6 V3 అభిమానులకు కూడా గణేష్ ఉత్సవ సమితి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. చూసిరు కదా, మొత్తం మీద అయితే నల్గొండ టౌన్లో గణేష్ ఉత్సవ సమితి సెక్రటరీ మరియు జనరల్ సెక్రటరీ గారు మనకు తన అమూల్యమైన సందేశాలు చేయలేదు. ధన్యవాదాలన్న. కెమెరామెన్ చిన్నతో మీ గుంగడి సీను. బాదుల కొలువు తీరితివి, భక్తుల పూజలనందుకొంటివి, కోరిన కోర్కెలు తీర్చే స్వామి మహాగణపతిగా వెలిసే వంట. శరణు 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 గణేశ కరుణ చూపు స్వామి, శరణు 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 గణేశ జయమునసగు స్వామి. వద్ద సుమారు 600 విగ్రహాలు నిమజ్జనం అవుతున్నాయి. ఓవైపు ఉత్సవ కమిటీ జిల్లా అధికారుల యంత్రాంగం సమన్వయంతో అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. అన్ని గణనాథులను ఒకే దగ్గర తిలకించేందుకు నల్గొండ పట్టణ ప్రజలందరూ కూడా పెద్ద గణనం చేసిన హిందూ బంధువులందరూ కూడా స్వాగతం సుస్వాగతం. ఈ యొక్క హిందువులందరూ కూడా ఏకతాటిపై తెచ్చే పండుగ, మొదటి పండుగ. ఇలాంటి గణనాథుడు మళ్ళా వచ్చే ఏడుగా అన్ని రకాల నల్గొండ పట్టణ ప్రజలందరూ కూడా సౌభాగ్యాలు కలిగించాలని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన ఉత్సవ సమితి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
నల్గొండ టౌన్ లో ధూమ్ ధాంగ్ అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెలు హల్చల్ చేసుకుంటా గణేషుని ఇక నిమజ్ఞానికి తీసుకోని ఇక రెడీ గురు మళ్ళీ అందుకు తెచ్చుకుందాం. అన్న నమస్తేనే, చెప్పండి అన్న. ఏం పేరు నీ పేరు? నా పేరు రవి అన్న. రవాణా ఎట్లనే ఫుల్ ఉన్నా, ఫుల్ చూస్తున్నా. మళ్ళీ గణేషుని ధూమ్ ధామ్ చేస్తున్నాం. మళ్ళీ ఎడికి తీసుకోబోతున్నావు? ఖచ్చితంగా 14 నెలలు తీసుకోవతా అన్న. అంటే 17 మైల్స్ ఆడ పెద్ద నది ఉంటుంది చూడు, ఆడికేనా? 14 ఆలే పక్కన అన్న అయితే రెండు ముచ్చారు నిమ్మలే జేలికి చెల్లెని ఆడుతా. చెల్లె నమస్తే, మరి ఏం పేరు నీ పేరు? నమస్తే అన్న, నా పేరు పార్వతి. పార్వతమ్మ ఎట్లున్నావు? మస్తున్నానా నేను. కొంచెం దేవత లేకనే ఉంది, మనం చెప్పాలి. ఏం చేస్తున్నావు? ఏం చేస్తుండే ఇండియన్ టెరెన్ లో షోరూమ్ లో వర్క్ చేస్తుండా. ఎట్లుంది కొలు మంచిగా నడుస్తుందా? సూపర్. అమ్మ నేను అందరు మంచిగురా? అందరు బాగున్నారు. చెప్పాలి, మన గణేశుని పండుగలో ధూమ్ ధామ్ చేస్తున్నాం అందరి మధ్యలో నడుమ. ఇక మన నీ తరపు నుంచి మా V3 ఛానల్ కి మరియు ప్రేక్షకులు ఏం చెప్పదలిచినావు చెప్పు రెండు ముచ్చట్లలో. ఈరోజు గణేష్ నిమజ్జనం చాలా సందర్భంగా ఎట్లంటే చాలా హ్యాపీగా జరుపుకుంటున్నాం. ఈ నల్లగొండ ప్రజలు అందరూ కలిసికట్టుగా ఉంటారని, అలాగే ఎలాంటి గొడవలు జరగొద్దని, అందరూ నిమజ్జనానికి వెళ్ళి జాగ్రత్తగా రావాలని ముందు జాగ్రత్త అన్నయ్య వాళ్ళకి చెప్తున్నాను. అందరూ జాగ్రత్తగా ఇంటికి తిరిగి రావాలి. ఎందుకంటే మన అమ్మా నాన్నలు ఎదురు చూస్తుంటారు. ఒకటి గుర్తుపెట్టుకోరి, మన అమ్మా నాన్నలు ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే నిమజ్జనానికి వెళ్ళి జాగ్రత్తగా వస్తారా రారా అని తెలుస్తుంది. ఓకేనా? ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్స్. సంఘటనలు జరగకుండా మంచిగా చేసుకోవాలి అని చెప్పేసి అన్నను కూడా రెండు ముచ్చట్లాడుతా. అన్న నమస్తేనే. నమస్తే అన్న. ఏం పేరు నీ పేరు? ఎర్ర వెంకట్. ఎక్కడైనా ఎట్లున్నావే? సూపర్ గా అన్న. మళ్ళీ ఎగ్జామ్ ధూమ్ ధామ్ చేస్తున్నావు ఇలా, మళ్ళీ గణేష్ని పోతున్నా నీకు బాధ అనిపిస్తలేదా? కథ అన్న చాలా బాగా అనిపిస్తుంది అన్న. ఎందుకంటే 9 రోజులు నవరాత్రులు నిష్ఠగా పూజలు చెప్పుకొని మనము ఈ రోజు నాడు గణేష్ నిమజ్జనం చేస్తుంటే బాగా అనిపిస్తుంది. ఈ రోజు డాన్సులు చేసుకున్నాం కూడా సంతోషం కూడా అనిపిస్తుంది. కానీ ఈ రోజు మాత్రం ఖతర్నాక్. మన హిందూ సాంప్రదాయం కాబట్టి వినాయకుని మనం ప్రతిష్ఠించి నిమగ్నం చేయాలి కాబట్టి బాధ ఉంటుంది. అయినా కూడా గణేష్ని తోలియక తప్పదంటూ అబ్బా చూసారు కదా నల్గొండ జోర్ జార్ 3 మరి నల్గొండ టౌన్ నుంచి ఇక్కడ మనం చూసినట్లయితే నల్గొండ 1 టౌన్లో మనం ఇప్పుడు ఉన్నాము. ఇక్కడ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమం దగ్గరికి మన విఐపిగా సిఐ గారు విచ్చేశారు. నిగిటాల సురేష్ గారు సిఐ గారితో ఉన్నాం. సార్ గారితో రెండు ముచ్చట్లాడుకుందాం. మళ్ళీ ఇక పోలీసులను ఎట్లా ఏర్పాటు చేసిన, మళ్ళీ ఇంత పెద్ద సంబరానికి పోలీసులు అయితే చాలా మందే ఉండాలి. మళ్ళీ ఎట్లా చేసిన రెండు ముచ్చట్లాడుకున్నాం. సార్ నమస్తే. నమస్తే నమస్తే. బాగున్నా మళ్ళీ ఈ తరఫు నుంచి చెప్పాలి, గణేష్ నిమగ్నోత్సవం సంబరానికి మళ్ళీ ఎంతమంది పోలీసులు తోటి ఎట్లా ఏర్పాటు చేసినావు రెండు ముచ్చట్లు చెప్పి. ఈరోజు మా నల్గొండ 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం 194 విగ్రహాలు ఉన్నాయి. దీనికి సంబంధించి మొత్తం 8 మంది సిఐలు, 6 ఎస్ఐలు, మొత్తం టోటల్ ఫోర్స్ హెచ్జిఎంఎస్ వచ్చి 204 మెంబర్స్ మేము వేసుకోవడం జరిగింది. దాంట్లో మేము స్ట్రైకింగ్ ఫోర్స్, పికెట్స్, మాది 1 టౌన్ పోలీస్ స్టేషన్ కొంచెం కమ్యూనల్గా సెన్సిటివ్ వాటికి మాస్క్ దగ్గర పికెట్స్ వేసుకోవడం జరిగింది. దాదాపుగా వీడియో క్యామ్స్ పెట్టుకొని కూడా మానిటర్ చేయడం జరుగుతుంది. వీడియో క్యామ్స్, సీసీ కెమెరాస్ పెట్టుకొని మానిటర్ చేయడం జరుగుతుంది. ప్రతి ఊరేగింపు మొత్తం వీడియోగ్రఫీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు అన్ని విగ్రహాలు మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్గా మెయిన్ రోడ్ మీదకి వచ్చేసినాయి. ఇంకా 1-2 అవర్స్ అన్ని నిమజ్జనం అయిపోతుంది. అంతా పీస్ఫుల్గా జరుగుతున్నది. మధ్యాహ్నం 1 గంటల నుంచి ఈ గణేష్ పండుగ జాతర షురు అయింది తీసుకోవడానికి. మళ్ళీ లాస్ట్ ఏ టైం వరకు అయిపోతుందని మీ అంచనా? మా ఏరియా పరిధిలో 9 to 10 మధ్యలో కంప్లీట్ అయిపోతుంది. విగ్రహాలు మొత్తం వెళ్ళిపోతాయి. మళ్ళీ రిటర్న్ కూడా వస్తాయి. రిటర్న్ కూడా మేము మా పోలీసు బందోబస్తుని చూసుకుంటాము. 9-10 కల్లా కంప్లీట్ అయిపోతాయి. ఈ నల్గొండ పట్టణంలో మొత్తం ఎన్ని విగ్రహాలు ఇప్పటికీ తీసుకుపోయి నిమగ్నం చేశారని? మా ఏరియాలోనే 194 విగ్రహాలు ఉన్నాయి మొత్తం. ఇప్పటికి ఆల్మోస్ట్ ఒక 100 విగ్రహాలు వెళ్ళిపోయినాయి. ఇంకొక 50 to 60 విగ్రహాలు ఇంకా మిగిలి ఉన్నాయి. అవి కూడా ఆన్ ది రోడ్లో ఉన్నాయి. ఒక 1-2 అవర్స్లో అవి కూడా కంప్లీట్ అయిపోతాయి. ధన్యవాదాలు సార్, మీ విలువైన సమయాన్ని ఇచ్చి మాకు సందేశం తెలియదు. చూసిరు కదా ఇప్పటికైతే నల్గొండ టౌన్ నుంచి పొత్తడి సందుండి అయితే నిమ్మలంగా 4 ముచ్చట్లు తీసుకొని ఏంది ఎట్లా ఏమేమవుతుందని చెప్పేసి అన్ని విషయాలు అయితే మీ అందరు తెలియజేసిన. ఇక్కడ చూసినట్టయితే మన నల్గొండ టౌన్లో చెరువు దగ్గర భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ పోలీస్ వారు ఇక్కడ కూడా ఉన్నారు. వాళ్ళ నుంచి 2 సందేశాలు తెలుగు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ మీ పేరు చెప్పాలి సార్. రమేష్ అండి, డిఎస్పీ శశిపాంజి నల్గొండ. థ్యాంక్ యూ సార్ గివింగ్ యువర్ వాల్యుబుల్ నేమ్. చెప్పాలి సార్ ఇక్కడ ఏ విధంగా? ఇక్కడ ఒక డిఎస్పీ, 2 ఇన్స్పెక్టర్లు, ఒక 50 మంది స్టాఫ్తోనే ఉద్యోగం చేస్తున్నారు. తర్వాత 3 క్రేన్లు ఏర్పాటు జరిగింది. మున్సిపాలిటీ వాళ్ళు, తర్వాత ఆర్ఎన్బి వాళ్ళు, తర్వాత రెవెన్యూ వాళ్ళు అందరూ కోఆర్డినేట్ చేసేసి ఒకదాని తర్వాత ఒకటి పంపిస్తూ ఇప్పటివరకు 500 పైన ఇమర్షన్ జరిగింది. లైటింగ్ అరేంజ్మెంట్స్ కూడా బాగున్నాయి. పబ్లిక్ మంచి కోఆపరేట్ చేస్తున్నారు. మంచిగా జరుగుతుంది, ఇబ్బంది లేకుండా. సార్ ఇప్పటి వరకు ఎన్ని వినాయకులు ఇక్కడ చెరువులో వేశారు?
ఒక 520 వరకు వేసినారు. 500 ఇంకా ఎన్ని వినాయకులు ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? ఇంకొక 300-400 రావచ్చు. 300-400. సో మధ్యాహ్నం 1 గంటల నుంచి మొదలైన ఈ యొక్క వినాయక నిమగ్నోత్సవ కార్యక్రమం ఏ టైం వరకు పూర్తవుతుందని మీరు అనుకుంటున్నారు? పోయిన సంవత్సరం అయితే 4 వరకు నడిచింది. ఈరోజు ఉదయం 4 వరకు నడిచింది. ఈసారి కూడా మరి చెప్పలేము. మేబీ అరౌండ్ 3-4 వరకు అయిపోవచ్చు అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్. మీ తరపు నుంచి మా V3 ఛానల్ వారికి వినాయక చవితి నిమగ్నోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. విష్ యూ సేమ్. గణేశ జయమునసగు స్వామి ఖైర్దాబాదుల కొలువు తీరితివి భక్తుల పూజలనందుకొంటివి కోరిన కోర్కెలు తీర్చే స్వామి మహాగణపతిగా వెలిసే వంట శరణు 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 గణేశ కరుణ చూపు స్వామి శరణు 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 గణేశ జయమునసగు స్వామి కైలాసంలో కొలువు తీరితివి కాణి పాకంల దర్శనమిస్తివి కైలాసంలో కొలువు తీరితివి కాణి పాకంల దర్శనమిస్తివి శ్రీశైల శిఖరాన సాక్షి గణపయ్య వారణాసిలో డుండి గణపయ్య శ్రీశైల శిఖరాన సాక్షి గణపయ్య వారణాసిలో డుండి గణపయ్య ఖైరతాబాదులో మహాగణపతివి మొక్కులు తీర్చగ వెలసితివంట ఖైరతాబాదులో మహాగణపతివి మొక్కులు తీర్చగ వెలసితివయ్యా శరణు 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 గణేశ శరణు 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 కరుణ చూపు స్వామి గణేశ జయమునసగు స్వామి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆది దేవుడవు నీవయ్యా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆది దేవుడవు నీవయ్యా అండపిండ బ్రహ్మాండమంతటా వ్యాపించి ఉన్నావయ్యా అండపిండ బ్రహ్మాండమంతటా వ్యాపించి ఉన్నావయ్యా విన్నపాలు మన్నించగరావయ్య ద్వాదశాదిత్య మహాగణపయ్య విన్నపాలు మన్నించగరావయ్య ద్వాదశాదిత్య మహాగణపయ్య శరణు 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 గణేశ శరణు 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 కరుణ చూపు స్వామి గణేశ జయమునసగు స్వామి గొప్ప శిల్పి రాజేంద్రం చేతుల రూపము దాల్చితివా గణేశ గొప్ప శిల్పి రాజేంద్రం చేతుల రూపము దాల్చితివా గణేశ ద్వాదశాదిత్య మహాగణపతిగా ఖైరతాబాదున వెలసితివా ద్వాదశాదిత్య మహాగణపతిగా ఖైరతాబాదున వెలసితివా వేయి కళ్ళు చాలవు నిన్ను చూడ భాగ్యనగర భాగ్యము నీవయ్యా వేయి కళ్ళు చాలవు నిన్ను చూడ భాగ్యనగర భాగ్యము నీవయ్యా శరణు 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 గణేశ శరణు 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 కరుణ చూపు స్వామి గణేశ జయమునసగు స్వామి చంద్రులున్నంత కాలము నవరాత్రులు జరిపేమయ్యా సూర్య చంద్రులున్నంత కాలము నవరాత్రులు జరిపేమయ్యా ఏ కార్యం చేపట్టాలన్నా మొదటి పూజ నీకే స్వామి ఏ కార్యం చేపట్టాలన్నా మొదటి పూజ నీకే స్వామి శరణు 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 గణేశ శరణు 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 కరుణ చూపు స్వామి గణేశ జయమునసగు స్వామి శరణు 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 గణేశ శరణు 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 కరుణ చూపు స్వామి గణేశ జయమునసగు స్వామి
కైలాసంలో కొలువు తీరితివి కాణి పాకంల దర్శనమిస్తివి కైలాసంలో కొలువు తీరితివి కాణి పాకంల దర్శనమిస్తివి శ్రీశైల శిఖరాన సాక్షి గణపయ్య వారణాసిలో డుండి గణపయ్య శ్రీశైల శిఖరాన సాక్షి గణపయ్య వారణాసిలో డుండి గణపయ్య ఖైరతాబాదులో మహాగణపతివి. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే మధ్యాహ్నం 1 గంటల నుంచి సాయంత్రం ఇప్పటికి 9 కావస్తుంది, ఇప్పటికీ 10 కావస్తుంది. ఇప్పటికీ 400 నుంచి 500 విగ్రహాలు ఇప్పటికీ వల్లభం చెరువులో వేశారు. ఇప్పటికైతే ఇక్కడ పోలీస్ వారిచే మరియు క్రేన్లు మరియు అంగరంగ వైభవంగా ఇక్కడ చాలా బాగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం.